ఈ వెహికల్ మా రొటీన్ కస్టమర్‌దే. 2 డేస్ బ్యాక్ టైర్ ఏయించుకున్నారు. చూసారు కదా! సౌండ్ మారిపోయింది. వైబ్రేషన్ ఫుల్‌గా వచ్చేస్తుంది. నాకు సీనే పెద్దదయిపోయింది. లోపల పకోడీ ముక్కలు రెడీ అయిపోయాయని జెప్పేసి అంటే క్లచ్ ముక్కలన్నీ ఇరిగిపోయాయని జెప్పేసి చూసారు కదా! ఓపెన్ చేసి చేయగానే మొత్తం అంతా కూడా ఐరన్ అయితే పిండయిపోతే మిక్సీ చేస్తే ఎలా వస్తదో అట్లా మొత్తం అంతా వచ్చేసింది. ఒక కరెక్ట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ ఈ కస్టమర్ వచ్చినప్పుడు వేరే వెహికల్ సేమ్ ఇష్యూ వస్తే చూస్తున్నాను. కస్టమర్ అడిగారేమో కస్టమర్ ఓహో! ఇలా ఉంటదని అడిగారు. బట్ వాళ్ళకి రియాలిటీగా తెలుసుకోవాలనిపించింది ఏమిటో తెలీదు గాని నాకు. వాళ్ళు కూడా సేమ్ ఇష్యూ వచ్చింది. వాళ్ళతో ఈ పర్టిక్యులర్ వెహికల్ కంపేర్ చేసుకుంటే ఇది కూడా సేమ్ యాస్ ఇట్ ఈజ్ అలానే అయిందన్నమాట. లోపల క్లచ్ పోయింది. రోలర్స్ మొత్తం అంతా నుజ్జు నుజ్జు అయిపోయినాయి మొత్తం అంతా కూడా. సో, అట్లానే ప్లాస్టిక్ నాబ్స్ అన్నీ పోయినాయి. సో, అట్లనే ఆయిల్ సీల్ అయితే లీక్ అవుతుంది. క్రాంక్ షాఫ్ట్ ఆయిల్ సీల్. సో, క్రాంక్ షాఫ్ట్ క్లచ్ ప్లేట్ ఒక ఆయిల్ సీల్ కూడా మార్చాలి. సో, రోలర్స్ కూడా పోయినాయి కాబట్టి అవి ఎలాగో మార్చాలి. అది కాకుండా ఫస్ట్ మొత్తం డస్ట్ అంతా నీట్‌గా కొత్త దాంట్లో క్లీన్ చేసుకున్న క్లచ్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ మొత్తాన్ని బయటకి తీసేసి అక్కడ ఉరి చుట్టూ ఓరింగ్ బాగోపోతే ఓరింగ్ మార్చేసుకొని ఆయిల్ సీల్ అయితే వేసేసాను నేను. కొత్త ఆయిల్ సీల్. ఆయిల్ సీల్ తీసేసి కొత్త ఆయిల్ సీల్ వేసుకొని యాస్ ఇట్ ఈస్‌గా మళ్ళా అనాబ్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లీకేజ్ రాకుండా మనకి ఇబ్బందుంటుందన్నమాట. లీకేజ్ వస్తే మళ్ళా రోలర్స్ పోతుంటే బెల్ట్ పోతూ ఉంటుంది. సో, మనం ఏదైతే పోయిన ఐటెమ్స్ అంటే మళ్ళా ఓయి తీసుకొని ఒరిజినల్ ఓయి అంటే ఒరిజినల్ అంటారు కదా! సో, హోండా ఐటెమ్స్ మొత్తం తీసుకొని రోలర్స్, బెల్ ఏవైతే పోయాయో అన్నీ మార్చేసి మళ్ళీ యాస్ ఇట్ ఈస్‌గా కస్టమర్‌కి అయితే ఫిట్ చేయడం జరిగింది. నిజంగా కస్టమర్ ఆహ్, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కస్టమర్ కొత్త కస్టమరే. కాకపోతే నియర్లీ నాకు తెలిసి 3-4 టైమ్స్ రావడం జరిగింది. అప్పటినుంచి ఇంక మన దగ్గరికొస్తున్నారు. బట్ ఎందుకొస్తున్నారనేది మీరు కామెంట్ చేయండి. సో, ఆల్‌మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. బండయితే స్టార్ట్ చేసాను చూసారా బెల్ట్ అయితే మంచిగా రొటేట్ అవుతుంది. ఆల్ ఓకే. ఆఫ్టర్ వర్క్ అయితే మీకు వైబ్రేషన్ సౌండ్ అయితే చెక్ చేయండి ఒకసారి వీడియో ఎండింగ్‌లో అయితే ప్లే అవుతుంది గైస్.